ఈ రోజు మీ ముందుకు నేను కొత్త న్యూస్ అండ్ కొత్త ప్లేస్ చూపెట్టడానికి వచ్చాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మీ ముందుకు నేను కొత్త న్యూస్ అండ్ కొత్త ప్లేస్ చూపెట్టడానికి వచ్చాను. అండ్ ఇది కొత్త ప్లేసే కానీ ఇది ఓల్డెన్ డేస్లో వాడేవాళ్ళు. ఇది అప్పట్లో మనకు టేప్ రికార్డ్ కానీ టీవీ కానీ ఎల్ఈడి లైట్ ఇవన్నీ చూసాము. మన లైట్స్ ఇవన్నీ ట్యూబ్ లైట్స్ అవన్నీ చూసాము. మన ఫోన్స్ కూడా చూసాము. కానీ పాతకాలంలో ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు వీళ్ళు, కరెంట్ లేనప్పుడు ఎలాంటి వస్తువులు వీళ్ళు వాడేసి పాటలు వినేవాళ్ళు ఇప్పుడు నేను చూపెట్టబోతున్నాను. నేను ఇప్పుడు మొఘల్ ఆర్ట్స్ యాంటీ షాప్ దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ మన సలీం భాయ్ కూడా ఉన్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సలీం భాయ్ अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम, बोलिए. మీ దగ్గర చాలా పాత వస్తువులు ఉన్నాయి. आपके पास पुराना सामान बहुत है. पुराने जमाने में जो यूज करा है वो आपके पास है. కానీ చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ పాతకాలంలో అది మాకు కూడా తెలియదు అది ఏంటిదో. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ग्रामाफोन जो है ओल्ड जो जमाने की जो चाबी के आते थे, चाबी से चलते थे ना, बैटरी की जरूरत नहीं है आपको, ना आपको जो है इलेक्ट्रिक की जरूरत है, ओनली चाबी से चलता था. और हाँ ग्रामाफोन. और ये जो रिकॉर्ड है 78 RPM बोलते हैं, ये मट्टी का रिकॉर्ड है. मट्टी का रिकॉर्ड. और दो साइड दो ही गाने आते इस पे. उस जमाने में लता, रफी, मुकेश, साइगल, शमशाद बेगम, तेलुगु में घंटाशाला, ओल्ड रिकॉर्ड्स बोलते हैं इसको. और लाइट से पहले का पीरियड था ग्रामाफोन का, और जो चाबी से चलता है ग्रामाफोन. ఇది దాదాపు ఇది మట్టితోని తయారైన ఇది రికార్డ్ అన్నమాట. దీంట్లో ఓన్లీ ఫోర్ పాటలే వచ్చాయి. ఘంటశాల और कोसे नाम लता मंगेशकर, मुकेश అండ్ ఇంకా శంషాద్ బేగం, సురయ్య వీళ్ళ సాంగ్సే వస్తుండేనట. అండ్ ఇది కేవలం వితౌట్ లైట్ అన్నమాట. ఇది జస్ట్ మనకు కీ ద్వారానే నడుస్తుందట. ఇది ఒకసారి పెడదాం. చలాతే క్యా ये की है क्या? చూడండి ఎలా రెడీ చేస్తున్నారు దీన్ని. ఏ క్యా కర్ రే ఆప్ ఇస్కో లోడ్? చాబీ కీ ఇస్తున్నారు. మనం అప్పుడు ఏదన్నా గుర్రాన్ని స్టార్ట్ చేయాలన్నా టోటల్ ఇంగ్లీష్ వస్తుంది దీంట్లో. అయితే అప్పట్లో ఇది ఏమో ఇది జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇది కీ ఇవ్వడం అన్నమాట, దాన్ని లోడ్ చేయడం. ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి. అండ్ తర్వాత ఏ కేబుల్ తీసుకో మైక్. ఇది మైక్ అన్నమాట. ఇక్కడ చల్లి టచ్ ఉండి సౌండ్ బయటికి వస్తుంది అనమాట. అంటే చూడండి ఎంత ఇక్కడ ఇది దీన్ని క్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు వినిపించడానికి సౌండ్ ఇక్కడ అనమాట ఇచ్చాయి. ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి దీనికి మనకు చాబీ ఇవ్వడం అంటే స్టార్ట్ చేయడానికి ఇది హ్యాండిల్ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి దీంట్లో ఏమున్నదో మనకు వినిపించడానికి ఈ దీంట్లో అది మనకు సౌండ్ కిత్తి దేర్ కో బదలాతే रहना. चाबी कम होते गए इसको चाबी देते हैं ना. ఓకే को चाबी देना पड़ेगा. जैसा कम होंगे इसमें चाबी देना पड़ेगा अपने. ఓకే చూసారా ఇది ఇలా తిరుగుతుంది చాలా చక్కగా. అండ్ మనకి ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. అండ్ సౌండ్ చాలా బాగా వినిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఇది కొంచెం డౌన్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం దీన్ని చాబీ ఇవ్వాలన్నట్టు. ఇలా ఇంకా ఉంది చాబీ ఉంది అంటే ఇంకా నడవడానికి టైం ఉందన్నమాట. లేకుంటే ఇది హ్యాండిల్ తోనే మనం చాబీ తీసుకుంటుంటే ఇక్కడ చల్లి ఇది సౌండ్ అన్నమాట. సౌండ్ ఇక్కడ చల్లి పాస్ అవుతుంది. ఇది గ్రామ్ బెల్ అండ్ చాలా బాగుంది. అండ్ అప్పట్లో కరెంట్ లేను కదా, అప్పట్లో ఇది పెట్టుకుంటే పెద్దవాళ్ళు వస్తాడు నారాజు ఈ రోజు, వస్తాడు నారాజు ఈ రోజు, హిందీలో కూడా సాంగ్స్ ఉండేటి. అలాంటి సాంగ్స్ తెలుగు సాంగ్స్ ఇలా వినుకుంటే పెద్దవాళ్ళు ఇంట్లో పెంచుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు చూస్తే కనుక టేప్ రికార్డర్స్ అవి కూడా సీడీస్ అయిపోయినాయి. ఇప్పుడు మెమరీస్ వచ్చినాయి. ఇక్కడ వరకు టెక్నాలజీ డెవలప్ అయింది అనమాట. ఈ చిన్న చిప్ వరకు వచ్చేసింది. ఇప్పుడు మన మొబైల్స్ లో కానీ ఏదైనా కావాలన్నా కూడా ఇప్పుడు మనం వింటున్నాము. అప్పట్లో ఈ గ్రామ్ బెల్ లో వినేవాళ్ళు అనమాట ఈ సాంగ్స్ కానీ ఏమన్నా కానీ. ఇప్పుడు ఇంకో ఐటమ్ మనం చూడడానికి ట్రై చేద్దాం. మనం సలీం భాయ్ని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాత్రం చేతులలో వాచ్ చూసాం, మన సెల్ ఫోన్ లో వాచెస్ చూసాం, గోడకున్న గడియారాలను చూసాం. కానీ ఇక్కడ చూస్తే కనుక పాకెట్ వాచ్. ఇది అప్పట్లో పాకెట్ వాచ్ అంటే చాలా ఫేమస్ అట. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు మనం భాయ్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం. ये क्या है पॉकेट वॉच कहां से ये जो पुराने जो है रशियन वॉच है, उसको जेबी वॉच बोलते हैं. जेब को लगाते थे उस जमाने में. जो हैदराबाद के जो नवाब फैमिली का जो कल्चर था, कहीं भी दावत फंक्शन वगैरह में जा रहे हैं तो पॉकेट वॉच लगा के जाते थे. जी हाँ, पुरानी और डेली चाबी देना पड़ता. डेली की है, हाँ, बगैर की के नहीं चलती. 24 आवर्स में एक मरतबा चाबी देना पड़ेगा.
ఇది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా ఉన్నప్పుడు వీళ్ళు జేబీ వాచ్ ఇలా పెట్టుకొని పాకెట్లో పెట్టుకునే వాళ్ళమాట. నాకైతే పాకెట్ లేదు ఇప్పుడు, ఇలా పాకెట్లో పెట్టుకునే వాళ్ళట. అండ్ దీనికి డైలీ మనము కీ ఇవ్వాలి, డైలీ కీ ఇవ్వాలి. కీ ఇస్తే కానీ ఇది వర్క్ చేయదన్నమాట. అప్పట్లో ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా గ్రాండ్గా ఉండేదట పాకెట్ వాచ్. చూడండి చాలా బాగుంది కదా పాకెట్ వాచ్. 78 years old వాచ్ ఇది మన భాయ్ దగ్గర ఉంది. అండ్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇది అప్పట్లో రాజులు కానీ ఎవరైనా రిచ్ ఫ్యామిలీస్ ఎవరైతే నవాబ్స్ వాళ్ళు ఉంటారో ఆ ఫ్యామిలీస్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు జేబీ వాచ్ అనేది గ్రాండ్గా పెట్టుకోవడానికి లుక్ ఉండేదట. కానీ ఇప్పుడు మనకేంటి సెల్ ఫోన్స్ వచ్చాయి, మనకు వాచెస్, హ్యాండ్ వాచెస్ వచ్చాయి కదా. కానీ ఇది కూడా చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది కదా. भाई ये कहाँ का है? लंदन का दिख रहा है ना ये उस जमाने का जो पुराना जो हैदराबाद के जो नवाब वगैरह लोग हैं बाहर के कंट्री से मंगाते थे, लंदन वगैरह से। ओल्ड है ये, अबव 100 years old है। 100 years old ओल्ड है। वाह। और इंग्लिश ग्लासेस रहते हैं उस जमाने के पुराने, क्लियर दिखता है एकदम आप। క్లియర్ దిఖరా. మళ్ళీ ఇంకొకటి ఇది పెట్టుకున్నప్పుడు ఇది 100 years కదా, అప్పుడే వాళ్ళు నాకు అంత దూరంలో ఉన్నది కూడా క్లియర్ గా నా దగ్గర సైడ్ కే ఉన్నట్టే కనిపిస్తుంది, చాలా పక్కకు ఉన్నట్టే కనిపిస్తుంది. ఖరీద్ మే ఐసా కా దిఖరా మేనే जो क्लियर दिखता है एकदम। ग्लास इंग्लिश है ना, इंग्लिश ग्लासेस रहते हैं इसलिए क्लियर दिखता है। అప్పట్లో ఎవరైనా రాజులు ఏమైనా గుర్రాల నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు యుద్ధాలకు అది ఇది అన్నప్పుడు దీని మీద చూసేసి వాళ్ళు ఇట్లా చూసే వాళ్ళు అన్నమాట, ఇట్లా పసిగట్టే వాళ్ళు. आज के लोगों को जो है कलेक्शन करने का शौक है। जो पुराने ओल्ड जो दूरबीन आते थे, टेनिस्कोप वगैरह जो भी आते थे कलेक्शन करते हैं। जितने भी ओल्ड जो आइटम्स आते हैं, दूरबीन वगैरह, टेनिस्कोप है, जो भी ओल्ड रहते हैं उसको कलेक्शन करते हैं ओल्ड। जी हाँ, कलेक्शन रखते हैं। आप ये कहाँ से लाए ये पूरा? हैदराबाद के जो नवाब फैमिली वगैरह है उन्हीं के घरों से लाते हैं। आप कब मिले वालों के फैमिलियों? मिले कब वो तो टाइम वगैरह तो नहीं पता से मिलते हैं। पुराने जो कनेक्ट में रहते हैं हमारे, हमारा जो 35 years ओल्ड शॉप है जी, डेनियल होटल के बाजू के हमारा मासब टैंक पे आप देख सकते हैं। कलेक्शन कई आइटम्स है। तो लोग गए तो ये देते आइटम्स है पूछे? हाँ, जो आइटम निकालना चाह रहे हैं हम आपको सेल करते हैं लोग। जी हाँ। और आपके पास आके कुछ ऐसा पूछना पड़ा कि आप जो पसंद ही रखे हैं पुराने जमाने का आइटम, और वो लोग पूछना कुछ दिए सका है आप? हाँ देते ना, क्यों नहीं देते। जी हाँ, जी हाँ। जो भी आइटम्स है आपको पसंद आए तो देंगे, जरूर नहीं देंगे। जी हाँ। నైస్ అండి. అంటే అప్పట్లో ఈ మొఘల్స్ ఉన్న వాళ్ళ దగ్గర నవాబ్ ఫ్యామిలీస్ లో కూడా వీళ్ళ కాంటాక్ట్ ఉండేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగిన ఐటమ్స్ అట. ఇవి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నాడట. దాదాపు ఈ షాప్ వచ్చేసి 35 years నుంచి ఇక్కడ ఉందట మనకు. అండ్ ఈ 35 years నుంచి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇది మాకు నచ్చింది, ఇది మేము ఇక్కడ మా ప్రజలకు తెలియజేస్తాం మేము అన్నప్పుడు, అలాంటి అప్పుడు వాళ్ళు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. అలాంటి దాంట్లో ఇది 100 years గల దుర్బిన్ ఇది. ఇది చూడండి, ఇది చూస్తే కనుక చాలా బరువు కూడా ఉందండి. ఇది బరువు ఉంది. ఆయన దగ్గరికి మనం ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా మన ఒక 4 road ఉన్న దానికి కూడా మనకు దగ్గర పక్కకున్నట్టే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను అది సందర్శని అనే దానికి నా పక్కకున్నట్టే కనిపిస్తుంది. అండ్ ఈ మెటీరియల్ అంతా నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ చాలా వరకు ఎవరైనా వచ్చి ఈ పాతవి కూడా మాకు నచ్చినాయి, ఇవి మాకు కావాలి, ఇలాంటి ఐటమ్స్ మేము కూడా ఓల్డ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం అన్నప్పుడు అయితే ఈయన ఈ భాయ్ ఇవ్వడం జరుగుతుందట వాళ్ళకు కూడా. ఎందుకంటే జనాలకు తెలియాలి కదా, ఇప్పుడున్న ప్రజలకు, ఇప్పుడున్న యూత్కి తెలియాలనే ఉద్దేశంతో ఈయన కూడా సపోర్ట్ చేస్తారట దానికి. అండ్ ఇంకో ఐటమ్ చూద్దాం మనము. भाई ये रेडियो है? ये रेडियो जो है पुराना जो है वॉल से चलता। ओके। और इसको जो है नेट लगाना पड़ता, नेट एंटीना जो बोलते हैं नेट रहता है, ओके। वॉल से चलता ये। अच्छा। पुराना रेडियो है, उस जमाने के जो पुराने जो गाने आते थे ये पुराना रेडियो है, पूरे घर में कवर कर सकता है ये। पूरा साउंड आता? जी हाँ, जी हाँ। ओके। ये इंग्लैंड का रहता, जीवीसी के रहते कंपनी जीवीसी का था, इंग्लैंड का रहता। జీవీసీ ఇంగ్లాండ్ కంపెనీ అట. ఇది వాల్ ద్వారా నడుస్తుందట. అండ్ ఇది యాంటీనా, మనకు అప్పట్లో దూరదర్శన్కి యాంటీనాస్ ఎలా ఉంటాయి దీనికి కూడా యాంటీనా ఉండాలన్నట. అప్పుడు ఇది మొత్తం టోటల్గా మన ఇల్లుకి ఎంత సౌండ్ వస్తుందో, మన ఇల్లు ఎంత ఉందో అంత సౌండ్ వచ్చే కేపబుల్ ఉంటుందట. ये कहाँ का है ये? इंग्लैंड నుంచి తీసుకొచ్చినది ఇదట కంపెనీ. जमाने के जो बाहर के लोग थे, नवाब फैमिली के जो लोग हैं, पूरे बाहर कंट्रियां फिर के जो है ये कलेक्शन करते थे आइटम्स, ओल्ड जितने भी आइटम्स। ये जो वॉल रेडियो बोलते हैं उसको, पुराना है, तकरीबन जो अच्छा क्लियर आवाज आता है, तो लोग खास तौर पे बाहर से मंगाते थे, देख सुनते थे। आपको ये कलेक्शन कहाँ से मिला? पुराने हैदराबाद के जो नवाब फैमिली के लोग हैं उन्हीं के घरों से मिला हमारे। जी हाँ। ఓకే. ఇలాగ నవాబ్ ఫ్యామిలీ నుంచి దొరికిన కలెక్షన్ అట. ఇది చాలా అపురూపంగా ఇక పెట్టుకోవడం జరిగింది. అప్పట్లో నవాబ్స్ కానీ రిచ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో అప్పట్లో అదర్ కంట్రీస్ నుంచి వెళ్ళి, ఇంగ్లీష్ కంట్రీస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి కలెక్షన్ చేసుకున్న ఐటమ్ అట. ఇది వాల్ ద్వారా నడుస్తుంది, చాలా బాగుంది, పెట్టేలాగానే ఉంది ఇప్పుడు. కానీ చాలా భారీ బి హేనా, బహుత్ వెయిట్, చాలా వెయిట్ కూడా ఉందట, చాలా వెయిట్ ఉంది. ఇది అప్పట్లో టేకే క్యా ఏ పూరా టిక్ కుడ్స్ నుంచి చేశారట. ఇది చాలా బరువు ఉంది, చాలా బరువు ఉంది. మీరు కూడా ఒకసారి మీ దగ్గర ఎక్కడైనా చూస్తే కనుక కలెక్షన్స్ అన్నయ్యకి ఫోన్ చేయండి, ఓకేనా? सलीम भाई आपके पास एक एक आइटम एक एक देखने के लिए है हमारे के पे? ओल्ड आइटम्स है ना, ज्यादातर जो है पुराने जो है हैदराबाद के जो नवाब फैमिली के जो लोग हैं उनके घरों में रहते हैं,
राजा महाराजा जो पुराने जो लोग हैं उन्हीं के पास मिलेंगे आपको। ये जो टेलीफोन है इसके पीछे बेल बजता है, देखिए आप पुराना बेल। ఓకే 2 బెల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే ఇది కనెక్షన్ ఉంటుంది, బెల్ వస్తుంది, कनेक्शन दे सकते हैं आप जी। ओल्ड है। ఓకే మనం ఇక్కడ ఇది వుడ్ తోనే ఉంది అండ్ ఇక్కడ మొత్తం బ్రాస్ తోనే ఉంది. అండ్ ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హలో కిదర్ హై ఎక్కడున్నారు అని తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేయాలి, ఇట్లా ఇదే ప్రెస్ అవుతుంది, కట్ అయిపోతుంది అనమాట. అండ్ మనకు కూడా కాల్ చేయాలనుకుంటే ఇట్లా హ్యాండిల్ పట్టుకొని చేతిలో అండ్ ఇలా తిప్పాలి. నెంబర్ ఏదైతే ఉందో మనకు ఆ నెంబర్ అనమాట. టిక్ 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 6 అయితే 6, 4 అయితే 4 అలా మనం తిప్పుకుంటే నెంబర్స్ ని కాల్ చేసి మనం ఇప్పుడు ఎట్లా అయిందో మనకు సెల్ నెంబర్ అంటే ఇక్కడ నుంచి మనం ఇలా సెల్ ఫోన్ వరకు వచ్చామంటే ఎంత డెవలప్ అయిందో చూడండి. అప్పట్లో కాల్ ఇలా ఫోన్ లో మాట్లాడేవాళ్ళు హ్యాండిల్ ఫోన్ తోని అండ్ అలా మాట్లాడే. ఇది పెద్ద పెద్ద అప్పట్లో రాజాస్ దగ్గర మొగల్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిచ్ ఫ్యామిలీస్ దగ్గర ఇవి చాలా వరకు ఉండేది కదా సార్. రిచ్ ఫ్యామిలీస్ हैदराबाद नवाब फैमिलीज राजा महाराजा ओल्ड कलेक्शन ఇలా ఏదైనా తెలుసుకోవాలంటే దీని ద్వారా తెలుసుకునే వాళ్ళు అనమాట. అండ్ చాలా బాగుంది కదా ఫోన్, చూడండి ఒకసారి. హలో సోషల్ పోస్ట్ టీవీ, నేను మీ యాంకర్ పప్పు. ఎలా ఉన్నాయి మా వీడియోస్, అక్కడ వస్తున్నాయా మీకు మా వీడియోస్ అన్ని? ఓకే సూపర్ అండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తామండి మేము, ఓకేనా? థ్యాంక్ యూ. మా ఛానల్ని చూస్తూనే ఉండండి మీరు, ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మా వీడియోస్ చూసి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.